థ్యాంక్స్ అన్న. బయటికి పోయినా చాలా ప్రాబ్లం అయిపోయినాడు, పైసలు కింద కొట్టినందుకు చాలా హెల్ప్ అయింది అన్న. థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్స్ అన్న. అదే పైసలు ఎక్కడ పోతే లోపల బెడల లోపల పక్కా కొడతాన్నారు. కొట్టేసామన్నా, బెటర్ లోపలికి పోగానే కొట్టేసామన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. వెళ్ళిపోతున్నా రానా లోపలికి. అమౌంట్ కొట్టేయండి, మర్చిపోకండి. అరే ఓకే అన్న, డోంట్ వరీ అన్న, కొడుతుంది. ఏ అన్న మా సెలిబ్రేషన్ బాయ్, పైసలు కొట్టింది, పైసలు లేవంటే చాలా టఫ్ అయిపోతున్నాడు బయటికి. ఎట్లా కొట్టాలి పక్క కొట్టేది. तेरे तो 300 है, मेरे 200 मलेशियन को कैसा भी मार देंगे, 300 मारो, मैं 200 मारो, दोनों मिला के 500 मार देंगे मलेशियन को. कौन से भी डाउट नहीं आती. ये हौला भी, इसको भी हिंदी नहीं आती, ऐसे ही ठहरे हुआ है. देखना अपन सीधा पैसे मार दिए तो मलेशियन का पैसों का भी बहुत निकल जाता अपने से. ठीक है. हेलो सर. सर సార్ మల్లేష్ని మార్దింగ్ అంటూ సార్. మార్దింగ్ అంటే ఏంటి సార్? అవునా సార్? మరి బిడ్డలైన పిల్లలు మార్దింగ్ అంటారు సార్, మరి చంపేస్తారేమో సార్. మరి మీరు రండి సార్ ఇక్కడికి, కొంచెం మల్లేష్లో ఏదో ప్రాబ్లం అని ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. రే ప్రేమ్, ఏమైనా మీరు మార్దింగ్ అంటే మాకు నేను ఉన్నంత వరకు బిడ్డల్లో మీరు మొక్క కూడా పీకలేరా? సార్ మార్దింగ్ అంటే చంపడం కాదు సార్. మరి ఏంది? మొన్న మీకు తెలియకుండా బయటికి పోయిండే సార్, షాపింగ్ పోయినప్పుడు పైసలు మల్లేష్ బాయ్ పైసలు ఇచ్చింది మాకు, కట్టిండి అక్కడ షాపింగ్ లా. ఆ పైసలు ఏం చేసినాము, ఇక్కడ మీకు హిందీ రాదు కదా, మీరు తెలిసిందనుకో పనిష్మెంట్ ఇస్తారని ఇక మార్దింగే మల్లేష్ బాయ్కి అని అట్లా. అది మీ హిందీ పాడగాను ఏం హిందీ రా ఆయన, ఈ మ్యాటర్ కమెంట్ సరదాగా వెళ్ళింది రా. ఇప్పుడు మ్యాటర్ పెద్ద సీరియస్ ఉన్నది. ఏందిరా ఇది చెప్పాలి కదా రా భయ్. సారీ సరే, నేను సాల్వ్ చేస్తా, ఇంకోసారి కాకుండా చూసుకో సరేనా? ఓకే. ఏమో ఇంకోసారి ఏమంటే చెప్పాలి. సరే ఓకేనా? సరే.